ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా తక్కువనే ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ప్రెస్ మీట్కి ఎక్కువ అటెండ్ అవుతలేరు. అటెండ్ అయినప్పుడు ఏదో నార్మల్గా ఆయనకి ఏదైతే మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడేసి వెళ్ళిపోతుండు. ఇప్పట్లో ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ పెరగాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి మోటేయలేదన్న బాధ ఏకైతే ఎక్కడ ప్రజలలో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు గుర్తుపెట్టుకునే దానికన్నా మర్చిపోయే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బయట పబ్లిక్లో ఎక్కువ తిరిగి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలంటే పరదాలు, పెద్ద సెక్యూరిటీ, కొంచెం బాగా హంగామా ఉంటుండే, షాపులు బంద్ చేస్తుండే, రోడ్ల మీద ఎవరిని తిరగలేకపోతుండే, అదొక 144 సెక్షన్ లాగా అయితే నడుస్తుండే. బట్ ఇప్పుడు అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏడికి పోవాలన్నా సరే కూడా పెద్ద హంగు ఆర్భాటాలు లేకుండా వాళ్ళ సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ ప్రకారం పోయి అందరినీ ప్రజలను కలిసి పెన్షన్లు పంచుకుంటా, పెన్షన్లు ఇచ్చుకుంటా, సో ఎక్కువ హంగామా చేయకుండా వాళ్ళు పనులు చేసుకుంటూ పోతారు. కాబట్టి ప్రజల కనుసైగల్లో ప్రజలకు దగ్గరగా ముఖ్యమంత్రి గారు అంటే ఓకే, ముఖ్యమంత్రి గారు మొన్న అక్కడికి వచ్చారు, మొన్న ఎక్కడికి వచ్చారని ఈజీగా మాట్లాడుకునేటట్టు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. నారా లోకేష్ గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండేసరికల్లా ఈ గవర్నమెంటే ప్రజల ముందు కనబడినట్టు అయితే అనిపిస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 1 తారీఖు పెన్షన్ ఇచ్చినా సరే కూడా వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది ఆ క్రెడిట్ అంతా వాలంటీర్కి పోయింది తప్ప ఈ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రాలేదు. అందులో విలేజెస్లో ఎక్కువ వాలంటీర్లు వాళ్ళ రుబాబు, వాళ్ళ మోతువారు ఎక్కువ చేస్తే కల్లా ఈ ఎమ్మెల్యే అంటే వాళ్ళు హై ప్రయారిటీ కింద వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు ఏదైనా సరే కూడా మా వాళ్ళని అవుతుంది లేకపోతే కాదు అన్నకాడికి. సో ఈ ఎవరైతే అపోజిషన్ వాళ్ళు ఉన్నారో ఆ టైంలో వాళ్ళకి వీళ్ళకి ఘర్షణలు కావడం, సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయినాయని చెప్పాలి. అందులోనే ప్రజాసొమ్ము నెలకు 5,000 కింద వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం వల్ల కూడా ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ అయితే అప్పుడు క్రియేట్ అయినాయి. కాబట్టి అవన్నీ మళ్ళీ కాకుండా ప్రజలకు ఎక్కడ వీళ్ళని విమర్శించే అవకాశం లేకుండా చాలా క్లారిటీగా, చాలా పారదర్శకంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ చాలా డిసిప్లిన్గా అయితే ఇప్పటిదాకైతే పోతున్నారు. ఇటువంటి టైంలో వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరెక్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, లేకపోతే మొత్తానికి మాట్లాడకపోతేనే బెటర్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, ఎప్పుడో ఒకసారి మాట్లాడుతారు ఓకే. బట్ కొంతమంది ఉన్నారు, ఎవరు మన పేరున నాని ప్లస్ మన అంబటి రాంబాబు, వీళ్ళు మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయితే తప్ప ప్లస్ అయితే కాదు. వీళ్ళు వచ్చి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఏం మాట్లాడినా సరే కూడా పట్టించుకోలేరు. బట్ వీళ్ళు ఏం మాట్లాడకపోతే మళ్ళీ రేపొద్దున ఏమవుతుందా, ఇబ్బంది అవుతుంది, లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు, లేకపోతే మేమంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందన్నట్టు ప్రజలకు తెలవాలని చెప్పి వీళ్ళ మధ్యలో వచ్చి ఎవరికి ఏదైనా సరే కూడా ఎవరిని అరెస్ట్ చేసినా సరే కూడా వీళ్ళు వచ్చి మాట్లాడడం తప్ప దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారు, ఏదాన్ని అరెస్ట్ చేశారు, క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ ప్రకారమే మాట్లాడుతారు, వాళ్ళు కూడా ఎవిడెన్సెస్ ప్రకారమే అన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకు నోరుందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కాదు కదా. ఏదైనా లిమిట్ ఉంటుంది. రాజకీయంగా విమర్శించాలి, రాజకీయంగా ప్రశ్నించాలి, ప్రజలకి సమస్యలు తీర్చాలి. కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా పోయి ఇంట్లో ఆడాలని తిట్టి నోటికి ఎంత మాట అది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఈ కేసులన్నింటిలో వల్లభనేని వంశీ గారు జైలు ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు, వాళ్ళ కళ్ళ ముందే జరిగినాయి. బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇష్టానుసారంగా అసలు కళ్ళు నెత్తికెక్కి ఎవడేం బిక్తలే అన్న కడికి అట్లా అన్నీ చాలా రూడ్గా చేసి దాన్ని మెస్అప్ చేసేసారు మొత్తానికి. సో అటువంటివి ఏవి కూడా ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ఎవ్వరు కూడా బూతులు మాట్లాడతలేరు. ఒక్కడని చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుండే, కొడాలని ఎట్లా మాట్లాడుతుండే, పేరునని ఎట్లా మాట్లాడుతుండే, అనిల్ కుమార్ యాదవ్ ఎట్లా మాట్లాడుతుండే, ఇదంతా రోజు ఎట్లా మాట్లాడుతుండే. ఇప్పుడు అట్లా ఎక్కడ కూడా లేదు కదా. ఇప్పుడు ప్రజెంటు చాలా పారదర్శకంగా, చాలా నీట్గా ఒక గవర్నమెంట్ ఎట్లుండాలో అట్లా ఒక పద్ధతి ప్రకారం పోతుంది. నరేంద్ర మోదీ గారు సపోర్ట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి, ఐటీస్ వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఏదైనా సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటేనే మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడాలి, పబ్లిక్లోకి పోయి మాట్లాడకపోతే పబ్లిక్ మనల్ని మర్చిపోతారన్న ఉద్దేశంతో అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళు ఇట్లా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా ఉన్నది కూడా పోతుంది పరుగు. అట్లా కాకుండా కొంచెం వాళ్ళు ఓపిక బట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఓపిక ఉన్నారు మనుషులకి. వీళ్ళు వచ్చి అరవకపోతే ఎవరేమంటారు. ఈ ప్రభుత్వం కనుక సరిగ్గా పని చేయకపోతే ప్రజలు ఓట్లు వేయరు అంతే. దానికి మీరు వచ్చి దాన్ని హంగామా చేసేదానికన్నా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు తెలుసు, తప్పు చేస్తున్న ప్రభుత్వం తెలుసు, మంచి చేస్తున్న ప్రభుత్వం తెలుసు, అన్నీ తెలుసు ప్రజలకి. ప్రజలే చాలా తెలివైన వాళ్ళు, మన ఎమ్మెల్యేలు వీళ్ళందరికన్నా ప్రజలే తెలివైన వాళ్ళు.
ప్రజలు మన గురించి ఏమనుకుంటారు, ప్రజలు మన గురించి బాగుండాలంటే ఎట్లుండాలని ఒక స్ట్రాటజీతో ముంగడు పోవాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడితే కానీ ఇలా కాదు, మాట్లాడకపోతే ఎట్లా ప్రజలు మనల్ని మర్చిపోతారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారని చెప్పి వీళ్ళు వచ్చి ఈసెంట్ కామెడీ లెక్క మాట్లాడితే అది ఎవరికి ఉపయోగం ఉండదైతే మాత్రం నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా చేసి ఏం చేశారంటే ఏం లేదు, అంతా ఈ రేషన్ డెలివరీలో ఆ వెహికల్స్ కొన్నారు, అదంతా పెద్ద మెస్అప్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆపేసి మళ్ళీ మిగతా రాష్ట్రాలు ఎట్లా ఫాలో అవుతున్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా అదే పద్ధతిలో రేషన్ షాప్కి పోవాలి, రేషన్ తెచ్చుకోవాలి. మంచిదే అది. పెన్షన్ ఆల్రెడీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇస్తారు, కింద లీడర్లు ఎవరైతే వార్డు మెంబర్ల దగ్గర నుంచి వాళ్ళు ఇస్తారు కాబట్టి అది కూడా ఇంకా ప్రజలకు అది కూడా మంచిగానే ఉంది ఇప్పుడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజల సమస్యల గురించే మాట్లాడితే వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రజలకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. అట్లా కాకుండా ఏదో ఒకలాగా ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం బురద రాయాలని చెప్పి అంటే ఆ బురద మనకే అంటుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.